ఈ వీడియో పోయిన వీడియో యొక్క ఎక్స్టెన్షన్ అనుకోండి. ఎందుకు అంటే ఒక టిపికల్ కార్పొరేట్ బిహేవియర్ అండి. డొనాల్డ్ ట్రంప్ అనంటే అమెరికా అనండి. అంటే మీరు ఎవరైనా కార్పొరేట్ కంపెనీస్లో మీరు ఉద్యోగాలు చేసి ఉంటే మీకు ఈ గొడవలు ఎప్పుడు పాలిటిక్సే. ఎవడిని ముంచేద్దాము, ఏ రకంగా వీళ్ళకి పేరు రాకుండా చెయ్యాలి, సో సంస్థలో నాదే హవా, నాదే పవర్, ఇలాగ పవర్ పాలిటిక్స్ అంటాం. సరిగ్గా అమెరికా యొక్క పరిస్థితి చూశారనుకోండి, ఇలాగే ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించడం, భయపెట్టడం. మన విషయంలో కూడా ఇదే చెయ్యాలని అనుకున్నారా? సో మనం లొంగిపోతామని అన్నారు, జరగలేదు. 50% టారిఫ్ అన్నారు, ఏమీ లేదు. నువ్వు ఏం చెయ్యాలో చేసుకోరా, మేము ఏం చెయ్యాలో అదే చేస్తాము. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, అమెరికా వాడు పాకిస్తాన్ అనబడే దేశానికి ఆరం అనబడే మిసైల్స్ ఇవ్వబోతున్నాడని ఒక వీడియోలో మాట్లాడారు. అవునా? ఈరోజు అమెరికా మనకు లొంగిపోయిందని పోయిన వీడియోలో చెప్పాను. ఈ రెండిటిని కనెక్టింగ్ ద డాట్స్ మీరు చూడండి. అమెరికా వాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? భారత్ మాకు ఆప్తమిత్రుడు, చాలా మంచి ఫ్రెండ్, వాళ్ళతో మంచి వ్యాపార ఒప్పందాలు ఉండాలి, అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే మేము వేసుకోబోతున్నాము. ప్రపంచంలో ఏ ఒక దేశము చెయ్యని ఇలాంటి ఒక అద్భుత ఒప్పందం ఇది. సడన్గా అంటే UNGA అయిపోయింది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్ అయిపోయాయి. ట్రంప్ గారు ఏదైతే కోరుకున్నాడో జరగలేదు. సో మనల్ని బెదిరించాలనుకున్నారు, మనం బెదరలేదు. ఇక చేసేది లేక కార్పొరేట్ స్టైల్లో మీరు చాలా గొప్పవాళ్ళండి, మీతో మాకు వ్యాపారము కావాలి, మంచి ఫ్రెండ్షిప్ కావాలి. సో ఏం జరిగిందో చూడండి. ఈ ఆమరామ్ అనబడే అంటే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అండి. సో దీనిని మేము పాకిస్తాన్కి ఇవ్వడము లేదు, ఇది వార్త. అంటే మొన్న ఏం చెప్పాడు, మేము ఇస్తున్నాము, ఇవాళ ఏం చెప్తున్నాడు, ఇవ్వడము లేదు. అంటే భారత్ అంటే ఆ భయము చూడండి. సో మనతో ట్రేడ్ కావాలి, లక్షల కోట్లు సంపాదించుకోవాలి. అలాంటప్పుడు ఈ పాకిస్తాన్ అనబడే దేశం ఇది జస్ట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్. కానీ వాళ్ళ అధికారులను చూశారు అనుకోండి, వాళ్ళ పాలసీ ప్రకారము ఇది వర్కౌట్ కాదు. ట్రంప్ తన పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఇది చేస్తున్నాడే తప్ప అమెరికాకు ఉపయోగం లేదు, మాకు కూడా ఉపయోగం లేదు. కాబట్టి మేము భారత్తో ఈ ఫ్రెండ్షిప్పే కోరుకుంటున్నాము. ఈ ఆమరామ్ అనబడే మిజైల్, వీళ్ళు చెప్తున్న ఈ టర్మ్స్ ప్రతిదీ కూడా ఫేక్ న్యూస్. మీరు నేను కాదండి మాట్లాడేది, అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వాళ్ళు ఒక నోటీస్ విడుదల చేసి పాకిస్తాన్ ఒక ఫేక్ ప్రాపగాండాను చేస్తున్నారు, సోషల్ మీడియా తప్పుగా మాట్లాడుతుంది, ఇలాంటి డీలింగ్ ఏమీ లేదు అని క్లియర్గా చెప్పేశారు. సో ఇది భారత్ యొక్క రెండవ విజయం. పోయిన వీడియోలో అమెరికాను మనం ఎలా లొంగ తీసుకున్నామో అది ఒక విజయం అంటే ఇవాళ రెండోది. అంటే మన టర్మ్స్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు F-16 విమానం ఉంది కదండి, అందులో కొన్ని ముఖ్యమైన మిజైళ్ళు ఉంటాయి. ఈ మిజైళ్ళు ఏమిటి? ఆమ్రామ్ అనబడే మిజైళ్ళు. 2007 నుంచి కూడా అమెరికా వాడు పాకిస్తాన్ వాడికి ఈ విమానాలు ఇచ్చి ఉన్నాడు కదా. అడిగితే F-16 అసలు ఈ F-16 చరిత్ర చెప్పమంటారా? ఇవాళ టాటా వాళ్ళు అలాగే లాక్హీడ్ మార్టిన్ F-16 తయారు చేసే సంస్థ, మేము బెంగుళూరులో F-16 విమానాలు తయారు చేస్తాము. పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడతాడండి? ఎప్పుడు నువ్వు ఇస్తావా, ఎప్పుడు కొత్త విమానాలు వస్తాయా, ఎదురు చూస్తున్నాను రా బాబు అంటాడు. ఒరే బెంగుళూరులో అక్కడ టాటా వాళ్ళు తయారు చేస్తున్నారా, అక్కడ నుంచి నీకు పంపిస్తామంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించండి. ఎందుకండి ఇలాంటి ఒప్పందాలంటే చిన్న దేశాలకు మనం ఈ F-16 విమానాలు అమ్ముకోవచ్చు కదా. సో టాటా అంటే ఒక దిగ్గజ సంస్థ కదండి, ఇది చెయ్యడము వాళ్ళకి నథింగ్. అలాంటి విమానాన్ని పెట్టుకొని మనల్ని బెదిరిస్తున్నాడు. మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయండి? కానీ జోక్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాధపడాల్సిన విషయము. 2007లో అమెరికా వాడు పాకిస్తాన్ వాడికి ఈ విమానాలు ఇచ్చాడు కదా, బియాండ్ విజువల్ రేంజ్ మిజైళ్ళు ఇందులో ఉంటాయి. ఆ టైంలో కూడా భారత్లో ఇలాంటి ఒక విమానము కూడా లేదండి.
అంటే మన పాలకులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. 2008లో ముంబై దాడులు జరిగాయి కదండి. ఒకవేళ మనం వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధము చెయ్యాలంటే మన వద్ద ఎలాంటి విమానాలు ఉన్నాయి? ఒట్టి సుఖాయి విమానాలను పెట్టుకొని పాకిస్తాన్ వాడిని మనము ఎదిరించగలమా? వాడి వద్ద F-16 ఉంది కదా. అలాంటి ఒక సిచ్యువేషన్ని వీళ్ళు క్రియేట్ చేశారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఒక S-400 లేదు, మన వద్ద రఫేల్ విమానాలు లేవు, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ లేవు, బ్రహ్మోస్ని వాడే పరిస్థితి కూడా లేదు. అంత వీక్ పొజిషన్లో అంటే ఆర్థికంగా పాకిస్తాన్ కన్నా ఎన్నో రెట్లు మనం అడ్వాన్స్డ్గా ఉండి కూడా మనము ఇలాంటి ఆయుధాలను తీసుకోవాలని అనుకోలేదు. అందుకే పాకిస్తాన్ వాడు ఇష్టానుసారం భారత్లోకి రావడము, తీవ్రవాద దాడులు, తిరిగి వెళ్ళిపోవడం, ఎటువంటి భయమూ లేదు. మరి ఇవాళ చెప్పండి, ఇవాళ పహల్గామ్ అన్న తరువాత ఏం జరిగింది? 1,00,000 కోట్లు వాడు నష్టపోయాడని ఇవాళ అంచనా. మళ్ళీ వాడు కోలుకోవడానికి 10 ఏళ్ళు పైగా పడుతుంది. సో ఈ కాంటెక్స్టులో ఈ ఆమరామ్ అనబడే మిజైల్స్ అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి ఇస్తారు అని చెప్పి వార్త. అలా లేదు ఫ్రెండ్స్. మీకు లాస్ట్ మార్చ్ నుంచి మీరు గమనించారు అనుకోండి, అమెరికా ప్రభుత్వము ప్రపంచములో ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి గమనించి ఈ దేశాలకంతా కూడా మనము మంచి మిజైళ్ళు అమ్ముదాము, ఎంత $2.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం చెయ్యాలి, ఇది టార్గెట్. సో ఫస్ట్ 2 దేశాలు ఎవరు? యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ. అంటే ఏంటి? రష్యాతో వీళ్ళు యుద్ధము చెయ్యబోతున్నారు, వీళ్ళకి మిసైళ్ళు కావాలి, వాటిని సిద్ధము చెయ్యండి, అయిపోయింది. తరువాత చూశారు అనుకోండి ఖతార్. అంటే మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు పనిగట్టుకొని ఖతార్ మీద దాడులు చేశారు. అంటే అమెరికా వాడు ఖతార్కి మిసైళ్ళు అమ్మాలి. చూడండి, ఎప్పుడో వాడు ప్లాన్ చేస్తాడండి, ఎప్పుడో యుద్ధాలు రాబోతున్నాయి, మనం అర్జెంటుగా ఈ ఆయుధాలను అమ్మేసుకుందాము. బాబోయ్, వీడి బుర్రని ఏమనాలి? తరువాత ఇంకొక లిస్ట్, మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు కదా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు మళ్ళీ కువైత్, అంటే ఈ దేశాల మీద అంతా కూడా ఇజ్రాయెల్ వాడు దాడులు చేస్తే వాళ్ళ వద్ద మనం ఆయుధాలు అమ్ముకోవచ్చు. ఈ ప్లానింగ్తో ఇందులో పాకిస్తాన్ కూడా కలిపాడు. ఎందుకు కలిపాడు? భారత్తో ఒక యుద్ధం రాబోతుంది కదా, అంటే ముందే వీడికి తెలుసా? సో ఆమరామ్ అనబడే ఈ మిజైళ్లను మేము మళ్ళీ మెయింటెనెన్స్ కోసము రిపేర్లు చేయడానికి మేము మా మనుషులను పంపిస్తాము, ఈ మిజైళ్లను మళ్ళీ మీరు సిద్ధము చేసుకోండి. దీనికోసరమే పాకిస్తాన్ని కూడా లిస్టులో పెట్టాడు. 30 దేశాలకు ఎంచుకొని యుద్ధాలు చెయ్యబోతున్న దేశాలు ఇవి, వీళ్లకు మనము మన మిజైళ్ళు అమ్మాలి, 2.5 బిలియన్ అమెరికన్ డాలర్స్కి అమ్మాలి, ముందే ప్లాన్ చేసుకొని అందులో పాకిస్తాన్ పేరు కూడా పెట్టాడు. కానీ దీనిని చూసిన పాకిస్తాన్ ఒక ఫేక్ వార్తను ప్రచురితము చేశారు. మన మీడియాలో కూడా ఇలాగే రాశారు. వీడేం చేశాడు? అమెరికాకు పాకిస్తాన్ మధ్య 2.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము, అమెరికా వాళ్ళు మాకు శక్తివంతమైన ఈ మిజైళ్ళు ఇవ్వబోతున్నారు, వీటిని మేము F-16లో ఫిట్ చేసి భారత్ను ఎదిరించబోతున్నాము, మాకు తిరిగే లేదు అని ఎక్కడికక్కడ వార్తలు వాళ్ళు రాశారు. కానీ ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఏం చెప్తుంది? ఇది ఒట్టి ఫేక్ న్యూస్, మెయింటెనెన్స్ రిపేర్ల కోసమే. ఆల్రెడీ మేము వాళ్ళకి ఈ విమానాలు అమ్మి ఉన్నాము కాబట్టి అందులో ఉండే మిజైల్స్ను మేము రిపేర్లు చెయ్యాలి, అంతే. భారత్కు వ్యతిరేకంగా అమెరికా ఏమీ కూడా చెయ్యదు, దయచేసి అర్థము చేసుకోండి అని రష్యా వాళ్ళు ఎలా మాట్లాడారో ఇవాళ అమెరికా కూడా మాట్లాడము ఒక అద్భుతమైన వార్త. ఇదైతే రియల్గా జరిగింది. ఒక నోటీస్ని కూడా వాళ్ళు విడుదల చేశారు. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.